దశరథతో జ్యోత్స్న నీ వారసురాలు కాదు, దీపే వారసురాలు అని చెప్పేసి గుండె పగిలే నిజం చెప్పిన డాక్టర్ హారిక ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసేయండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దశరథకి డాక్టర్ హారిక గారు అయితే కాల్ చేస్తారు. దశరథ గారు, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇప్పుడు మీరు రాగలరా అని చెప్పేసి డాక్టర్ హారిక అడగడంతో, ఏంటి డాక్టర్ అర్జెంట్ అంటున్నారు? నా భార్యకి ఏమైనా ప్రమాదమా? నా భార్యకి సేఫ్గానే ఉంటుంది కదా, నా భార్యకి ఏం కాదు కదా అని చెప్పేసి ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తాడు దశరథ డాక్టర్ హారిక గారి మీద. ఇంకా డాక్టర్ గారైతే, లేదు దశరథ గారు, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి, సుమిత్ర గారి గురించి కాదు, మీరు ముందే రండి అని చెప్పేసి అనడంతో దశరథ చాలా కంగారు పడుతూ కారు వేసుకొని డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అయితే, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, దయచేసి కంగారు పడకుండా వినండి, మీ ఆవిడ గురించి అయితే కాదు ఈ విషయం అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా దశరథ అయితే, చెప్పండి డాక్టర్, నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను అని చెప్పడంతో ఇంకా డాక్టర్ హారిక గారు అయితే చెప్తారు, నేను జ్యోత్స్న శాంపిల్స్ తీసుకుని వచ్చాను. సుమిత్ర గారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఒక టెస్ట్ అనేది ముందు చెయ్యాలి, అసలు వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందో లేదో ముందు నేను చూడాలి కదా, చూసే కదా నేను ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అని చెప్పేసి నేను జ్యోత్స్న గారి శాంపిల్స్ తీసుకుని వచ్చాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, జ్యోత్స్న గారి శాంపిల్స్ అనేవి సుమిత్ర గారి శాంపిల్స్తో మ్యాచ్ అవ్వలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ అయితే షాక్ అయిపోతారు. డాక్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? జ్యోత్స్న మా కన్న కూతురు శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి డాక్టర్ హారిక గారితో అయితే అంటూ ఉంటాడు. అవునండి, నేను చెప్పేది నిజం, కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే దశరథ గారికి ఇస్తుంది డాక్టర్ హారిక. ఆ రిపోర్ట్స్ చూసిన దశరథకు కూడా అక్కడ రిపోర్ట్లో నో అని రావడంతో దశరథకు కూడా అదే అర్థమవుతుంది. అంటే జ్యోత్స్న మా కూతురు కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. హారిక గారైతే, అందుకే నేను మిమ్మల్ని రమ్మన్నాను, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి దశరథ గారితో డాక్టర్ గారు అయితే అంటూ ఉంటారు. ఇంకా అయోమయంతో బయలుదేరి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దశరథ అయితే అలా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్తుంటే కార్తీక్ కనిపిస్తాడు. ఇంకా కార్తీక్తో మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్, నాకు ఒక నిజం తెలిసిందిరా అని చెప్పడంతో కార్తీక్ అయితే, ఏంటి మావయ్య నిజం తెలిసిందంటున్నాడు, కొంపదీసి దీప కన్న కూతురు అని తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ, ఇట్రారా కార్తీక్, నీతో నేను మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా కార్తీక్ను పక్కకు తీసుకుని వెళ్ళి, ఇప్పుడే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చానురా, జ్యోత్స్న శాంపిల్స్ అయితే మ్యాచ్ అవ్వడం లేదంట, నాకైతే చాలా కంగారుగా ఉంది, నువ్వు నా మీద ఒట్టు వేసి చెప్పు, నీకేమైనా తెలుసా ఈ విషయం గురించి అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అడుగుతూ ఉంటాడు కార్తీక్ని దశరథ. కానీ కార్తీక్ మాత్రం, లేదు మావయ్య, నాకైతే ఏమీ తెలియదు అని చెప్పేసి మాట అయితే దాటేస్తూ ఉంటాడు. లేదురా, నీ కంగారు చూస్తుంటే, నీ మొహం చూస్తుంటే నీకు నిజం తెలుసు అని అనిపిస్తుంది, నువ్వు చెప్తావా? చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే అని చెప్పేసి తన మీద ఒట్టు వేయించుకోవడంతో ఇంకా కార్తీక్ అయితే నిజం దశరథకు చెప్పేస్తాడు. అవును మావయ్య, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, దీప నీ కన్న కూతురు. పారు ఉంది కదా, పారు చిన్నప్పుడే బిడ్డల్ని మార్చడం వల్ల దీపాని ఎక్కడో బస్టాండ్లో వదిలేస్తే కుబేరు తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. దీప అనాథ అని చెప్పేసి అందరూ అంటున్నా సరే నేను మాట్లాడకుండా ఉండడానికి కారణం ఇదే. ఈ మధ్య నాకు కూడా దాసుమావయ్య ద్వారా ఈ విషయం తెలిసింది. నువ్వు నిజంగా కన్ఫామ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి దీప శాంపిల్స్ కూడా డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళు, నీకు ఖచ్చితంగా నిజం అనేది తెలుస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా నోరు పట్టుకొని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏంట్రా మాట్లాడేది నువ్వు? పారిజాతం పిన్ని ఇంత పని చేసిందా? మాకింత అన్యాయం చేసిందా? మేము అసలు ఏం అన్యాయం చేశామనరా మాకింత చేసింది అని చెప్పేసి దశరథ నోరు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే, మావయ్య మీరేం చేసింది కాదు, తన మనవరాల్ని ఆస్తి మొత్తానికి వారసురాల్ని చెయ్యాలి అని పారిజాతం అయితే ఇలాంటి పని చేసింది అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో, సరేరా, నువ్వు చెప్పింది నిజమే, నేను నమ్ముతాను, కానీ దీప శాంపిల్స్ని కూడా ఒకసారి డాక్టర్ గారిని చెక్ చేయమందామని చెప్పేసి దీపను తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు దశరథ. కార్తీక్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు.
డాక్టర్ గారు హారిక గారిని కలిసి ఒకసారి దీప శాంపిల్స్ మీకు వీలైతే చెక్ చేయండి అని చెప్పడంతో డాక్టర్ గారు అయితే దీపకి టెస్టులు చేస్తారు. టెస్టులు చేసి రిపోర్ట్ చూడగానే ఒక్కసారిగా డాక్టర్ హారిక కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునండి దశరథ గారు, మీరు చెప్పింది నిజమే. దీప శాంపిల్స్కి సుమిత్ర గారి శాంపిల్స్కి మ్యాచ్ అయ్యింది. ఇద్దరు కన్న తల్లి కూతుళ్ళండి అని సొంత తల్లి కూతుళ్ళండి అని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఏంటండి, దీప నా కన్న కూతురా, కార్తీక్ నాకు చెప్పాడు, నేను నమ్మాను. కానీ రేపొద్దున ట్రీట్మెంట్కి దీప వల్ల అవుతుందో లేదో చెక్ చేద్దామని హాస్పిటల్కి అయితే తీసుకుని వచ్చాను అని చెప్పేసి ఒక్కసారిగా బయటికి వెళ్ళి దీపనైతే గుండెలకు హత్తుకుంటాడు దశరథ. అలా హత్తుకోవడంతో అమ్మ దీప, నువ్వు నా కన్న కూతురివా అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అవును నాన్న అని చెప్పేసి దీప కూడా ఏడుస్తూ ఉంటుంది. కన్న తల్లి, ఆ కన్న తండ్రి, అలాగే కూతురు కూడా అలా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటే కార్తీక్ కూడా ఎమోషనల్ అయిపోతూ తన కళ్ళతో నీళ్ళైతే పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే, కార్తీక్, ఇంత పెద్ద నిజం అందరి దగ్గర ఎలా దాయాలనిపించిందిరా నీకు అని చెప్పేసి కార్తీక్ని అడుగుతూ ఉంటే, మామయ్య, ఇప్పటికే అత్తతో బాగాలేదని మీరు బాధలో ఉన్నారు. ఈ ఈ క్షణంలో ఈ నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఇలా ఉండిపోయాను. ఇప్పటికైనా జ్యోత్స్న రంగు బయటపడింది, నాకంతే చాలు. రేపొద్దున దీపే ట్రీట్మెంట్కి రెడీగా ఉంది. అత్తకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి జ్యోత్స్న పనికిరాదు కాబట్టి దీప వల్లే ఆ పని అవుతుంది కాబట్టి ఇంకా అత్తకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అత్తని దీప కాపాడుతుంది. తన తల్లిని కాపాడుకోవడం అనేది తన బాధ్యత అని చెప్పేసి ఇంకా దశరథ్తో చెప్పగానే ఇద్దరిని కూడా తల ఒక చేతితో తన గుండెకు హత్తుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఈ విధంగా చెప్తూ ఉంటాడు, మామయ్య, ఈ విషయం ఇప్పుడే నువ్వెవరికీ కూడా చెప్పొద్దు, టైం వచ్చినప్పుడు మనమే చూసుకుని చెప్దాము అని చెప్పేసి దశరథ దగ్గర మాట తీసుకుంటాడు కార్తీక్. అయితే ఈ విధంగా దశరథతో నిజం చెప్పేసిన డాక్టర్ హారిక వల్ల దీపే తన సొంత కూతురు అని చెప్పేసి దశరథ అయితే తెలుసుకుంటాడు. ఇంకా తర్వాత జ్యోత్స్న పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి.